సార్ విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీకి ఎన్ని వస్తున్నాయి, అటువైపు మనం చూసుకుంటే కూటమికి ఎన్ని వస్తున్నాయి? సో ఒకసారి మీకు అసెంబ్లీ స్థానాలు కూడా చెప్తాను. ఎచ్చెర్ల, రాజం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం. సో ఈ 7 సెగ్మెంట్స్లో ఎన్ని వైసీపీకి రాబోతున్నాయి, ఎన్ని కూటమికి రాబోతున్నాయి? సో విజయనగరం సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమి ప్రభావం 1-2 స్థానాల్లో పనిచేస్తుంది. ఒకటి బొబ్బిలి, ఒకటి రెండోది రాజాం, కొత్త వ్యక్తి డాక్టర్ గారు. ఇక్కడ చీపురుపల్లి కీలకమైనటువంటి స్థానం బొత్స గారిది. అట్టగే విజయనగరం కూడా ఎంపీ స్థానం వాళ్ళకి అవసరం. ఓవరాల్గా ఏంటంటే చీపురుపల్లి నియోజకవర్గం బలమైన వ్యక్తిగా బొత్స గారు ఉండటం, వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రభావం, అట్లాగే విజయనగరం టౌన్కి వచ్చేసరికి రాజావారు ఈసారి దూరంగా ఉండటం, వాళ్ళ తరపు నుంచో పెడతాం, సో లోకల్ క్యాండిడేట్ ఇవ్వడం. సో ఓవరాల్గా అక్కడ కొంత పొలిటికల్ ఫ్యాక్టర్ బాగా నడిచిన విజయనగరంలో ఒక రాజాం తప్ప అంటే 5 స్థానాలు డైరెక్ట్గా వైసీపీకి, 2 స్థానాలు టఫ్, ఒకటి బొబ్బిలి, ఒకటి రాజాం. సో రాజాం ఎడ్జ్లో పూర్తి స్థాయిలో టీడీపీకి అవకాశం ఉంది. బొబ్బిలిది టఫ్ అంటే 5 స్థానాలు డైరెక్ట్గా వైసీపీకి, 2 స్థానాలు టఫ్, ఒకటి బొబ్బిలి, ఒకటి రాజాం. సో రాజాం ఎడ్జ్లో పూర్తి స్థాయిలో టీడీపీకి అవకాశం ఉంది. బొబ్బిలిది టఫ్. సో కాబట్టి మనం 5 టీడీపీకి వైసీపీకి వేసుకున్న, 2 టీడీపీకి వచ్చిన, పార్లమెంట్ మాత్రం వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వైసీపీకి వచ్చే అవకాశం.